నల్గొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ అరెస్టు చేయడం అనేది తీవ్రమైన చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసుకొని పోతే మేము ఎక్కడ కూడా నిరసన కార్యక్రమం చెప్తామని కానీ లేకపోతే అడ్డుకుంటామని కూడా మేము ఎక్కడ పిలిపివ్వలేదు. అయినా మరి పోలీసు యంత్రాంగం కానీ మరి కాంగ్రెస్ పార్టీ అరెస్టులు చేయడం అనేది అక్రమ అరెస్టులని ఖండిస్తున్నాం. రెండో సందర్భం ఇంకోటి ఏంటంటే ఈ నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ జిల్లా ప్రజలకు 2018 ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు ప్రకటించిన విధంగానే మెడికల్ కాలేజీని మంజూరు చేయించడం జరిగింది. మేము మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీని మీరు ఓపెన్ చేయించడానికి వస్తూ కూడా మమ్మల్ని అడ్డుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఈ నల్లగొండ 20 సంవత్సరాలుగా నేను పరిపాలన చేసిన, నేను ఎమ్మెల్యే అయినా, నేను మంత్రిని అయినా, నేను ఉద్యోగం చేసిన అని చెప్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేసేది ఏంటంటే ఈ 20 సంవత్సరాల కాలంలో 20 కోట్లు కాదు, ఒక్క పైసా కూడా తెచ్చి అభివృద్ధి చేయలేదు. 20 సంవత్సరాలు నల్లగొండ మొత్తం అభివృద్ధి లేకుండా ఇరుకు రోడ్లతో పాటు ఎలాంటి ప్రజలకు సౌకర్యమైనటువంటి మౌలిక వసతులు కల్పించినటువంటి చరిత్ర మీకు లేదు. ఎందుకంటే 99 కంటే ముందు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నంద్యాల నరసింహారెడ్డి గారు నల్లగొండ మరి హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేయించిన చరిత్ర ఆయనది. కానీ నువ్వు ఓపెన్ చేసినావు, నువ్వు మరి కలెక్టర్ ఆఫీస్ చేయించింది నంద్యాల నరసింహారెడ్డి, ఓపెనింగ్ చేసినావు నువ్వు. అదే మేకల అభినవ్ స్టేడియం నంద్యాల నరసింహారెడ్డి చేయించింది, ప్లస్ రామ్నగర్ పార్కు నంద్యాల నరసింహారెడ్డి చేయించింది. అంటే ఎక్కడైనా గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినట్లే నువ్వు ప్రారంభోత్సవాలు చేసినావు తప్ప ఒక్కటి కూడా ఈ నియోజకవర్గానికి నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కానీ ఈ నియోజకవర్గం లేదనే విషయం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఉదాహరణ ఒకటే, భూపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో 1300 కోట్లతోటి మరి టౌన్ సుందరీకరణతో పాటు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసినటువంటి చరిత్ర మరి తెలంగాణ ప్రభుత్వాన్ని, కంచాల భూపాల్ రెడ్డి గారి. ఇంకోటి ఎందుకు చెప్తున్నావు అంటే 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నటువంటి నీవు నల్లగొండ పట్టణంలో మంచినీళ్ళు తాగడానికి జనాలు ఇబ్బంది పడితే సాగర్ నీళ్ళు అందించడానికి నువ్వు ఎక్కడ కూడా కృషి చేయలేదు. ఉదాహరణ, నీ లీడర్లు, నీకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు సంపాదించుకోవడానికి వందలాది ట్యాంకర్లతోని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి మరి నీళ్లు అందించడానికి ట్యాంకర్లు పెట్టావు. కానీ భూపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నల్లగొండ పట్టణంలో 2వ పైప్ లైన్ పూర్తి చేసి ఎక్కడ కూడా ప్రజలకు నీటి అసౌకర్యం కలపొద్దని మరి ఉన్నటువంటి ట్యాంకర్లు కూడా రద్దు చేసినటువంటి చరిత్ర భూపాల్ రెడ్డి గారిది. నీవు ఇప్పటికి కూడా నియోజకవర్గం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి తప్ప ప్రతిపక్ష నాయకుల్ని మరి విమర్శించడమో, ప్రతిపక్షాలని జైల్లో పెట్టడమో, ప్రతిపక్ష నాయకుల్ని నీ పర్యటనలకు వస్తే అడ్డుకునే విధంగా అడ్డుకుంటామనే భయంతో నువ్వు ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో చేస్తే పద్ధతి కాదని ఈ సందర్భంగా వెంకరెడ్డికి సవాల్ విసురుతున్నాం. చర్చకు ఎక్కడికైనా అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నీ నాయకులు వస్తారో నువ్వు వస్తారో, మొన్న నీకు సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడుతూ చర్చకు సిద్ధమన్నారు. మేము చెప్పినాం, డేట్ చెప్పండి, వేదిక చెప్పండి, మేము వస్తామని చెప్పినాం. అయినా మీరు ఇంతవరకు సవాళ్ళు స్వీకరించే దమ్ము లేదు అనేది ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం.